డివైడర్ ఉంటుంది కదా, డివైడర్కు మున్సిపల్ వాళ్ళు చెట్లు నాటినారు. అవి చెట్లు పెరిగి వృక్షాలు అయిపోయినాయి. ఈ అక్క వెళ్తూ ఉంది, డివైడర్ పక్కన వెళ్తూ ఉంది. వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ పెరిగిన చెట్టు కొమ్మ ఆ అక్క తల మీద పడింది. హెల్మెట్ పెట్టుకుంది, తల మీద పడింది బలంగా. వెంటనే కుప్ప కూలిపోయింది. వాహనాలలో వెళ్తున్న వారందరూ నిశ్చేష్టులు అయిపోయినారు. తమ వాహనాలన్నీ ఆపినారు. 108కి ఫోన్ చేశారు. కుయ్యి అని అంబులెన్స్ వచ్చింది. పక్కనున్న అపోలో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినారు. డాక్టర్లు చెక్ చేశారు. చెక్ చేసి ఒకటే చెప్పారు, నో మోర్, చనిపోయింది. అనుకున్నారా తన భర్త సాయంకాలం నా భార్య ఇంటికి రాదని? పిల్లలు అనుకున్నారా మా అమ్మ ఈరోజే మాతో మాట్లాడేది, రేపటి నుండి మాట్లాడదని? మరణానికి మర్యాద లేదు. ఎప్పుడైనా ఏ రూపంలో అయినా ఎవరినైనా తాకుతుంది. నీకు తాకుతుంది, నాకు తాకుతుంది. మరణం నిన్ను తాకక మునిపే, నీ గొంతులో ఊపిరుండగానే మరణం తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నది నువ్వు ఇక్కడే నిర్ధారణ చేసుకోవచ్చు. నువ్వు ఎవరికి పుడతావో, ఎక్కడ పుడతావో, ఎప్పుడు పుడతావో నీకు తెలియదు. కానీ రెండవ జన్మ నువ్వు ఎప్పుడు పుడతావో నీకు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు రెండో జన్మ జన్మించవచ్చు. పాపపు జన్మ నుండి పరిశుద్ధమైన జన్మలోనికి ఇప్పుడు నీకు అవకాశం ఉంది. మొదటి జన్మ నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎవరికి పుడతావో తెలియదు, కానీ రెండవ జన్మకు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. అది 1988వ సంవత్సరం అక్టోబర్ 17వ తారీఖు మధ్యాహ్నము 1:30కు నా పాపాలు ఒప్పుకున్నా. అది నా రెండవ జన్మ. మొదటి జన్మ పుట్టిన తర్వాత తెలిసింది నాకు. రెండవ జన్మ నీకు అవకాశం దేవుడు, నువ్వు తెలుసుకోవచ్చు నువ్వు ఎప్పుడు పుట్టాల్సిందే. కాబట్టి ఎందుకు ఆలస్యం చేస్తావు? ఇక్కడ నుండి ఇంటికి వెళ్తావో లేదో తెలియదు. నేను ఇక్కడ వాక్యం చెప్పి హైదరాబాద్కు నా ఇంటికి వెళ్తానో లేదో తెలియదు. కాబట్టి మరణం చెప్పి రాదు. నీ గొంతులు ఊపిరుండగానే ప్రభునేశ్వరుని సొంత రక్షణ అంగీకరించు. యేసు ప్రభువా, నేను పాపిని చిన్న ప్రార్థన చేస్తే చాలు. 1 prayer లీడ్స్ టు సాల్వేషన్. ఒక్క ప్రార్థన నిన్ను రక్షణలోనికి తీసుకుని వెళ్తుంది. ఎందుకు ఈ ప్రార్థన చేయకూడదు? ఇప్పుడే ప్రార్థన చేయి. చనిపోయిన తర్వాత నీ ప్రార్థన ఎవరు వినరు. చనిపోయిన తర్వాత కేకలు పెడుతున్నాడు పాతాళ లోకంలో, నీళ్ళు 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 అని. ఎవ్వరు వినరు. రెండే దారులు, ఒకటి పాతాళ లోకం, ఒకటి పరలోకం. ఏ దారి కావాలి నువ్వు? మూడో దారి లేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎన్నోసార్లు ఈ దేవుని వాక్యాన్ని విని వెళ్ళిపోతా ఉన్నావేమో. రేపేం సంభవిస్తుంది నీకు తెలియదు. ఏం సంభవిస్తుంది నీకు తెలియదు. తెలియనివి 3 ఉన్నాయి. ఇవి తెలియవు మనకు, కానీ వద్దన్నా వస్తాయి మన దగ్గరికి. ఒకటి రోగం, మనకు ఇష్టం లేదు, వద్దు అంటాం, అయినా వస్తుంది. రెండవది మరణం, మనకిష్టమా? ఇష్టంలే, వద్దన్నా వస్తుంది. అది ప్రభు రాకడా, అది ఎప్పుడో మనకు తెలియదు. కొంతమందికి వద్దు, ఇప్పుడే ఇంకా మేము లోకంలో ఉండాలా, వద్దు అంటాడు. అయినా ప్రభు తప్పకుండా వస్తాడు.